సార్ నమస్తే అండి. ఏం పేరండి మీ నా పేరు? పేరు సుశాంత్ అన్న. సుశాంత్. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. ఇక్కడ అందరూ రియల్ ఎస్టేట్ అన్ని వైట్ సొక్కాలే. ఎక్కడికి వెళ్ళినా. ఏం లేదు పొలిటికల్‌గా కొన్ని క్వెషన్స్ అడుగుతాను. మీకు తెలిసిన విధంగా మీరు చెప్పండి. ఏంటన్నా అసలు ఇప్పుడు జరుగుతున్నట్టు ఎంపీ ఎలక్షన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎందుకంటే చేవేళ్ల మొత్తం కూడా తిరుగుతా ఉన్నాం. సర్వే చేస్తా ఉన్నాం. ఎండలు మండిపోతున్నాయి ఒకవైపు. పొలిటికల్‌గా హీట్ ఉంది. పైన కూడా హీటే ఉంది. సో, ఎంపీ స్థానాలు మనకి 17 ఉన్నాయి తెలంగాణకి. మీరు కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి మీ అభిప్రాయం చెప్పండి. ఎలా ఉండబోతుంది? ఇక్కడ చేవేళ్లలో ఎలా ఉండబోతుంది? ఓవరాల్‌గా మన స్టేట్‌లో ఎలా ఉండబోతుంది? ఓవరాల్‌గా ఇండియాలో ఎలా ఉండబోతుంది? ప్రస్తుతము మన చేవెళ్ళ నియోజకవర్గ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ చూసుకున్నట్టయితే, పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ. పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ చూసుకున్నట్టయితే పక్కా కాంగ్రెస్ వాతావరణమే పక్కాగా కనిపిస్తుంది. ఓకే. వాళ్ళు ఈ సోషల్ మీడియా అది చిన్నవి చేసుకొని వాళ్ళు దాన్ని బ్లేమ్ చేసుకుంటున్నారు కానీ ఆ! పక్కాగా ఇది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఎప్పుడో మీరు గతంలో కానీ చూసుకోవడండి ఆ! 10,000, 12,000 మధ్య ఓడిపోయినాం తప్పించి ఎప్పుడే కానీ పెద్ద మెజారిటీతోని మేము తక్కువ సీటు చేజారిపోలేదు. తక్కువ మెజారిటీ, స్వల్ప మెజారిటీతో పోయింది కానీ ఆ! కాబట్టి ఈసారి పక్కాగా మంచి క్యాండిడేటు. హ్మ్. ఎప్పుడు అన్న అని పిలిస్తే అన్న ఎవరు? రంజిత్ రెడ్డి గారు. రంజిత్ రెడ్డి గారు. ఖచ్చితంగా మేము ఇన్ని రోజులు ఇంత మంచి నాయకుని మేము చూడలే, ఎప్పుడు ఓకే. చూడలే. హ్మ్. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం మాకు పంపించిన రంజిత్ రెడ్డి గారిని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు, హ్మ్. అభిమానిస్తారు. ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారిని మేము చెప్తున్నా, హ్మ్. ఇన్ని రోజులు మా పార్టీలో ఫస్ట్ ఉండే కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆయన. హ్మ్. అయితే ఆయనను ఈ రోజు మేము పరిచయం చేసుకుంటాం. మళ్ళీ రేపు పొద్దున పోతే ఎవరు నువ్వు హ్మ్. గుర్తుపట్టలేడు, ఆయన దగ్గరకు పోతే అపాయింట్మెంట్ కావాలి, హ్మ్. ఇంకా ఆయనను కలవాలి ఈయనను కలవాలి ఒక 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 స్ప- ఒక పద్ధతి ఉంటుంది. కానీ రంజిత్ అన్న దగ్గరికి పోతే మనకు డైరెక్ట్ కాన్ఫిడెంట్, హ్మ్. తమ్ముడు ఏంది ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ చూడని వ్యక్తి ఆయన మళ్ళా. కానీ ఎందుకంటే ఆయన మొన్నటిదాకా బీఆర్ఎస్‌లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీ ఆయన ప్రస్తుతానికి. కానీ ఇప్పుడు ఇంకా పార్టీగా రిజైన్ చేయలేదు కాబట్టి అప్పుడు పార్టీ రిజైన్ చేసినా ఎంపీగా ఇంకా అప్పుడు ఎలాగా ఎలక్షన్ ఉంది కాబట్టి రిజైన్ చేసి చేయకపోయినా వేస్ట్. బట్ మరి ఇప్పుడు ఈయన పార్టీ మారాడని కూడా చాలా మంది వార్తలు వస్తా ఉన్నాయన్న. మరి మీరేమో ఇట్లా చెప్తా ఉన్నారు మరి మీ ఏ అభిప్రాయం? అవన్నీ అవాస్తవాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓకే. ఇప్పుడు మనకు రాష్ట్రంలోకి నిధులను మనం సమకూర్చుకుంటాం. హ్మ్. కానీ మనం మన 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 ప్రాంతాన్ని అభివృద్ధి కావాలంటే మన ఎంపీ ఉండాలి కదా మరి. ఓకే. అదైతే పాయింటే కదా. అవును. ఇప్పుడు ఇన్ని రోజు అప్పుడు ఆయన ఉన్న వాతావరణం బట్టి ఆయన బీఆర్ఎస్‌లో ఉండే. హ్మ్. ఇప్పుడు ఆయనకి ఈడ మంచి క్యాడర్ ఉంది. మంచోడు, పిలిస్తే పలికి సో, నాయకుడు. వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ చాలా ఉంది. మంచోడు. అవును. మంచి ఇమేజ్. వీళ్ళలాగా వాళ్ళలాగా స్కామ్‌లకు గాని, హ్మ్. ఈడ ఆయన ఓ స్కామ్ చేసిండు, హ్మ్. ఈడో భూమి కొట్టు గుంజుకున్నాడు, అలా కబ్జా పెట్టిండు అని చెప్పేసి అయితే లేవు కదా. ఆయన మీద అయితే రిమార్క్స్ లేవు. హ్మ్. చాలా మంచోడు. 100% ఆయన గట్స్ ఉన్న నాయకుడు, గెలిచే నాయకుడు. మంచిగా. మంచి 50,000 అన్నాడు గానీ 60,000-70,000 పైచితో కానీ గెలుస్తాడు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే బీజేపీ కొంచెం గట్టిగానే ఉంది ఫైట్. అది కూడా మీకు తెలియదు కాదు. అందరం మనం వాస్తవం మాట్లాడుకుందాం. సరే బీఆర్ఎస్ అంటే ఇక దాని గురించి కూడా మాట్లాడదాం. 3వ స్థానంలో పడిపోయిందని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల్లో తిరుగుతున్నాం కాబట్టి. సో మరి మీకేమనిపిస్తుంది? బీజేపీ అనేది అది ఎట్లా అయిందంటే, అది ఇప్పుడు ఈ బీజేపీ, ఈడీ ఉన్నాయి కదా, సిబిఐ, అవును. అది వాళ్ళకి సంబంధించింది ఓన్లీ, ప్రజలకు సంబంధించింది కాదు. హ్మ్. ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు రంజిత్ అన్న దగ్గర ఆస్తులు ఉన్నాయనుకోండి బాగా, హ్మ్. రంజిత్ అన్నను ఎట్లా దొక్కాలి, హ్మ్. రంజిత్ అన్నను మన పార్టీలోకి ఎంచుకోవాలి. పార్టీలకు ఇష్టంతో పోవాలి, సేవ చేయడానికి పార్టీలకు పోయి ప్రజలకు సేవ చేయాలి తప్పించి బలవంతంగా రప్పించుకోవద్దు. బలవంతంగా రప్పించుకోవద్దు. ఓకే. నువ్వు ఈయన చెప్పి తినలేవనుకో, నీ మీద ఓ దండ, ఈడీ ఆ. సిబిఐ దండేసి నేను పిలుస్తారు. అది దానికి అంతే. ప్రజలు విశ్వసించే అంటే పరిస్థితి ఇప్పుడు మరి కవిత విషయంలో అలాగే జరిగిందంటారా? ఏం లేదు. అది పక్క రాజకీయ ప్రణాళికతో కేసీఆర్, హ్మ్. మోడీ ఇద్దరి స్కెచ్‌తో జరిగింది అది అంతే. ఓకే. ప్రజలను డైనమోలో పడేయడానికి అంతే గాని ఓకే. ఆ. దాంట్లో ఎలాంటిది లేదు. వాళ్ళకి ఓకే. మనకు ఒరిగింది ఏం లేదు. వాళ్ళు ఎలక్షన్ ముందు ఒక ప్రోపగండా ఆ. అంతే. అది ప్రజల్లోకి మనం తీసుకోవాలి. ఓకే. ఇది వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న పని. మరి అంతకుముందు అరెస్ట్ చేయొచ్చు కదా. చేయొచ్చు కదా. మరి అవును. ఎందుకు చేయలేరు? ఎందుకు ఎంపీ ఎలక్షన్స్ ముందు ముందు చేయొచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చేయొచ్చు. ఎందుకు చేయలేరు మరి? హ్మ్. ఇప్పుడు 3 పర్యాయాలుగా ఈడీ ప్రశ్నిస్తా ఉంది ఆమెను పిలిచి. ఆ. మరి ఢిల్లీకి పోయినప్పుడు అరెస్ట్ చేయాలి. వాళ్ళు వచ్చి ఆమె ఇంట్లో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి ఈడికి వచ్చి ఆమెను తీసుకుపోయి హ్మ్. అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అవును. అది అరెస్ట్ చేసి ఈడీ ఆఫీస్లోనే అరెస్ట్ చేసి ఆమెను కూర్చోబెడితే అయిపోతుంది కదా. అప్పుడే అయిపోతుండే. ఈ అరెస్ట్ అయితే అప్పుడే చేస్తే మాకు కూడా అనుమానం ఉండేది కాకుండే. ఉమ్. అరే నిజమే చేసిందేమో పోయింది అనుకుంటాం కానీ ఎలక్షన్ ముంగల ఈ ప్రోపగండా పెట్టి ప్రజలను ఒక భయాందోళన స్థితిలో గురి చేసి వాళ్ళు ఏదో మాట్లాడుకొని మేము గెలుస్తున్నాం అని అంతా ముచ్చట్లు. తెలంగాణలో మంచి వాతావరణం. మనం ఎట్లయినా మనము ఈ మన అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా విజయం సాధించినామో
12 నుంచి 14 మధ్యలో సీట్లు వస్తున్నాయి. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రధాని కాబోతున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న. మనం నాట్ ఓన్లీ తెలంగాణ, ఓవరాల్ గా ఇండియా లెవెల్లో చూసుకున్నట్టయితే మరి 400 సీట్లు వస్తాయి. ఏం కాదు, మనం ఆత్మవిశ్వాసం, మనం తెలంగాణలో ప్రభుత్వంకి వస్తామని ఒక్కరు కూడా నమ్మలే. ఏదో గెలుస్తాము అన్న వరకు చూస్తాం, కానీ అది కూడా ఎవరు ఊహించలేదు. జరుగుతుండొచ్చేమో మేబీ. మనం అనుకోకూడదు. మనం ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి కదా మనకి. మనము అరే నేను ఈ పార్టీలు ఉన్నా రావాలనేది ఉంటది కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి, రంజిత్ రెడ్డి గారు గెలవాలి. ఇంకోటి విశ్వేశ్వరరెడ్డి గారు చెవల గొరగబెట్టింది ఏమీ లేదు. అన్న చెప్పినట్టు బస్ స్టాండ్ ఆ ల్యాండ్ ఆక్యుపై చేసి ఎన్ని రోజులు అవుతుంది, ఒక వాటర్ షెడ్ కూడా వేయలేడు ఆయన ఇంతవరకు. అన్న బస్ స్టాండ్ షెల్టర్ మీరు చూడండి పోయి, మీకు సాక్షాత్ కనిపిస్తాయి అన్ని ఆయన చేసిన పనులు. ఈ పార్టీ ఆ పార్టీ అని ఎవ్వరు చూడకుండా అన్న నాకు ఇది కావాలి, ఇది నాకు అవసరం ఉంది, ఈ హాస్పిటల్ ఉంది, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇంకేది ఇంకోటి ఇంట్లో నిమిషాల్లో పనులు చేయించారు. ఇప్పటి కూడా ఆయన మన నిజాయితీగా ఉన్న నాయకుడు ఎప్పుడు ఎక్కడ కూడా రిమార్క్ లేదు మా కాన్స్టిట్యున్సీలో మాత్రం. సో మొత్తానికైతే ఒక 50-60 వేలు అయితే ఈజీగా వస్తాయి. అలాంటిది ఏం లేదు, ఓడిపోతాడు అలాంటిది ఏం లేదు. వాళ్ళు మీరు నమ్మరు, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఈ పార్టీలు ఆయనకు ఇప్పుడు ఆదరిస్తాయి, ఓట్లు కూడా వాళ్ళే వేపిస్తారు. ఆ మాత్రం కాన్ఫిడెంట్ ఉంది, గెలుస్తాడు రంజిత్ అన్న. ఎందుకంటే మీరు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఇక్కడ అంతా మీకు లోకల్లో తెలుసు చాలా మంది. సో మీ నుంచి మరి మీ దగ్గరికి ప్రజలు చాలా మంది వస్తుంటారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం ఏమనుకుంటున్నారు మీరు? వాళ్ళు 100% కాంగ్రెస్ వైపు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మెయిన్ లీడర్స్ ఉన్నారు చూడన్న, ఈ మెయిన్ లీడర్స్ ఏం చేస్తున్నారంటే ఈ కొంతమంది పిల్లలు పట్టుకొని ఈ బజరంగ్ దళ్ అని, ఆర్ఎస్ఎస్ అని, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు 70 ఏళ్ళ నుంచి లేవా ఇవన్నీ సంస్థలు? ఇప్పుడైతే కొత్తగా రాలేవు కదా, మోడీ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడే ఉట్టుకొచ్చినాయి కొత్తగా. ఇవి ఈ 10 ఏళ్ళ దానికి ఎక్కువ ఇప్పుడు అప్పుడు లేవా? అవి కూడా సేవా స్వచ్ఛంద సమస్యలే కాదంటలేను, కానీ వాటికి పరిమితులకు ఎక్కువ ఇప్పుడు వ్యవహరిస్తున్నారు అంతే. ఈ పిల్లల్ని పట్టుకొని మతము అది అని చెప్పేసి కొంచెం అలా లాగి కొంచెం ఇవి చేస్తున్నారు, కానీ అదేంత ఏం లేదు. భయభ్రాంతులు ఎవ్వరు పడొద్దు. కాంగ్రెస్ పార్టీ 100% విన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.